గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. చూడండి, ఈరోజు డిసెంబర్ 26, రేపటి రోజుకి 27 డిసెంబర్కి నేను మార్కెట్ని అనాలిసిస్ చేసి చెప్తున్నాను. చూడండి, ఇక్కడ నేనేం చెప్పానంటే నిన్న చూడండి, ఇది ఈ విధంగా ఈ మార్కెట్ అనేటువంటిది ఈ ట్రెండ్ లైన్కి ఈ విధంగా క్రాస్ చేసి ఇక్కడ దాకా వస్తుందని నేను చెప్పాను. కానీ అన్ఫార్చునేట్గా అది ఏమైందంటే దాని యొక్క లెవెల్ని అది క్రాస్ చేసి పైకి వెళ్ళిపోయింది. కానీ బ్యాంక్ నిఫ్టీని మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, దాని యొక్క లెవెల్ని క్రాస్ చేయలేదు. చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఈ లెవెల్ని క్రాస్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది అని చెప్పాను. అది మాత్రం పైకి వెళ్ళే విధంగా రాలేదు, కిందకే వస్తుందని చెప్పాను. ఫ్రెండ్స్, అర్థం అవుతుందా? చూడండి, మన వీడియోస్ని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయం ఏంటి, దీని పరిస్థితి ఏంటి అని అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ నిఫ్టీలోకి వెళ్తాను. నిఫ్టీలోకి వెళ్ళి మీకు క్లియర్గా చెప్తాను విషయం. సో 21,392 పాయింట్ ఈ లెవెల్ని ఎప్పుడైతే క్రాస్ చేసిందో, ఇక్కడ కన్సాలిడేషన్ జరిగితే మాత్రము ఇదిగో ఇక్కడ ఒక లెవెల్, మళ్ళీ ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ని కానీ ఇది కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం ఇక దాన్ని ఆపడం మన తరం కాదు, పైకి వెళ్ళిపోద్ది. మళ్ళా కూడా ఒక వారం పాటు ఫుల్గా అప్ ట్రెండ్లో ఉండే అవకాశం కాదు, ఖచ్చితంగా ఉంటుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పర్ఫెక్ట్గా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇది ఫామ్ చేసి ఉంది. ఇది నేను చెప్పిన విధంగా ఇలా వచ్చి ఇలా వస్తుందని చెప్పి ఉన్నాను. సో కానీ లెవెల్ని క్రాస్ చేసింది కాబట్టి, సో రేపటి దినాన ఎట్టుండొచ్చు అంటే దీని యొక్క పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటే, ఇక్కడ చూడండి సడన్గా హెవీగా ఇది గ్యాప్ డౌన్ అయిపోయి ఈ లెవెల్ కానీ కిందకు వచ్చిందంటే మాత్రం ఇదిగో ఇక్కడ ఈ లెవెల్ని ఈ లెవెల్ 21,392 లెవెల్ని కానీ క్రిందకి కానీ క్రాస్ చేసిందంటే ఖచ్చితంగా కూడా ఇది ఈ లెవెల్ని ఖచ్చితంగా వచ్చేటువంటి 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ట్రెండ్ లైన్ని కొట్టుద్ది. అది ఖచ్చితంగా కొట్టుద్ది, దానికి ఏమాత్రం కూడా డౌట్ లేదండి. ఇదిగో ట్రెండ్ లైన్, ఇదిగో ఈ లైన్ దాకా కొట్టుద్ది. అర్థమవుతుందా? నేను డిలీట్ చేస్తాను. ఇదిగో చూసుకోండి, ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది, అది మీకు చూపించడానికే నేను చేశాను. ఓకే, దాన్ని డిలీట్ చేసేసి మళ్ళా కూడా ఫ్రెష్గా లెవెల్స్కి ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూడండి, దీని యొక్క పరిస్థితి ఇలా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. ఇది ఇలా కన్సాలిడేషన్ పేజ్లోనే ఉంది. చూడండి, ఇది ఇంకా కూడా ఈ ట్రెండ్ లైన్ వరకు గీస్తాను. చూడండి, ఈ ట్రెండ్ లైన్ని ఇది పర్ఫెక్ట్గా టచ్ కావాలా. వెయిట్ చేయండి, ఇదిగోండి ఈ ట్రెండ్ లైన్ ఇది టచ్ కావాలా. ఇదిగోండి ఇలా టచ్ కావాలండి. అర్థమైందా? ఇలా టచ్ అయినప్పుడు పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టుగా చూపిస్తుంది. ఇక లేదు, కొన్ని సందర్భాల్లో ఒక అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ లెవెల్ని క్రాస్ చేసిందో దాన్ని మనం ఆపలేము, దాన్ని ఆపే విధంగా లేదు. ఇక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ చేయకుండా ఇక పైకి వెళ్ళిపోతుంది. మార్కెటింగ్ 1 వీక్ దాకా పైకి వెళ్ళిపోద్ది, కానీ మనం టచ్ చేయలేము అనమాట. అప్పుడు ఇది కొన్ని సందర్భాలు ఎలా వచ్చంటే ఇలా కన్సాలిడేషన్ ఇలా జరిగిపోయి ఇక్కడ కూడా ఇలా ఫామ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? ఇలా కూడా ఫామ్ అవ్వచ్చు. ఈ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా ఫామ్ అయిపోయి అప్పుడు బ్రేక్ అనేటువంటి పైకి జరిగితే పైకి పోయినట్టుగా, కింద పోయినట్టుగా మనం ఆ రోజు చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా పైకి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ దాకా వచ్చి. అర్థమవుతుందా? రేపటికే ఇది గ్యాప్ అప్ అయిపోయింది అనుకోండి, మనం చేసేది ఏం లేదు. ఇంకా పైకి రేపు గ్యాప్ అప్ ఈ లెవెల్ని క్రాస్ అవుట్ చేసిందంటే ఇక పైకే ట్రేడ్ చేసుకోవచ్చు ధైర్యంగా. ఫ్యూచర్స్లో కొనేటువంటి వాళ్ళు, ఫ్యూచర్లో కొనేటువంటి వాళ్ళకి మాత్రమే మంచిగా దీంట్లో లాభం ఉంటుంది. పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ కొనేటువంటి వాళ్ళకి మంచి లాభం ఉంటుంది. అది క్రాస్ అవునంత వరకు ఇది డౌటేనండి. అర్థమవుతుందా? ఇది ఈ లెవెల్ని, ఇదిగో ఇంపార్టెంట్ లెవెల్ ఇదిగో ఈ లెవెల్ క్రాస్ అవునంత వరకు ఇది దీన్ని కిందకే మనము డౌట్గానే మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇదిగో లెవెల్ గీస్తాను, చూసుకోండి. ఇది ఒక లెవెల్ ఉంది, అది ఇంపార్టెంట్ మెయిన్ లెవెల్. దానికి బ్రేక్ చేసిందంటే ఇక మీరు బై చేసుకోవచ్చు, కాల్ ఆప్షన్ కొనుక్కోవచ్చు, ఫీచర్స్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. అర్థమైందా? ఇది ఒక లెవెల్ అండి. అర్థమవుతుందా? ఇది ఒక లెవెల్, ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఇది ఇంపార్టెంట్ లెవెల్. తర్వాత ఇది ఇంపార్టెంట్
అన్నిటికని మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ ఇది క్రేస్ చేసిందంటే, ఇది కానీ టచ్ చేసిందంటే డౌట్ పైకి పోవచ్చు, చెప్పలేం. కానీ అది మెయిన్గా డిసిషన్ తీసుకొచ్చే కాదు. ఈ లెవెల్ని క్రాస్ చేసిందంటే ఖచ్చితంగా ఈ ట్రెండ్ లైన్ టచ్ చేస్తుందని చెప్పేసి మైండ్లో పెట్టుకోండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? తర్వాత ఇంకొక లెవెల్ గీసిస్తాను. ఇది కూడా ఇక్కడ ఒక లెవెల్ గీసిస్తాను. ఇదొక లెవెల్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ట్రేడ్ చేయండి. వెయిట్ చేయండి బ్రేక్ చేసేదాకా. రేపొద్దునే మార్నింగే ఈ లెవెల్ ఇది బ్రేక్ చేసిందా లేదా అన్న విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకొని ట్రేడ్ చేయాలి. కింద కానీ గ్యాప్ డౌన్లో అయిందంటే మాత్రము ఈ లెవెల్ని టచ్ చేస్తుంది, ఈ ట్రెండ్ లైన్ని ఖచ్చితంగా టచ్ చేస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇలా టచ్ చేసి ఇలా పైకి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు నిఫ్టీ అయిపోయింది కదా, బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది? ఇది కూడా ఒక పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసి అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పాను, మన ఫ్రైడే రోజు చెప్పాను. అర్థమైందా? ఎప్పుడు చెప్పాను? 22 చెప్పాను. అర్థమవుతుందా? ఇప్పుడు ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటంటే, ఇది కూడా సేమ్ నిఫ్టీ లాగానే ఇది ఇక్కడికి టచ్ కావాలి, ఇది టచ్ ఇది పైకి పోవాలి అని చెప్తున్నాను. ఈ టచ్ ఇది మళ్ళీ ఇది ఇట్లా పైకి పోవాలి అని చెప్పాను. అది టచ్ అవ్వట్లేదు, కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది. ఒకవేళ కానీ రేపటి కానీ ఇదిగో 48,078 కానీ ఇట్లా కానీ బ్రేక్ చేసింది అనుకోండి, ఇక బ్రేక్ చేసి ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసింది అనుకోండి, ఇంక పైకి వెళ్ళిపోతుంది. ఇక ఇది ఆ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇంకా ఫామ్ చేసేటువంటి అవకాశం కూడా లేదు, వెళ్ళిపోద్ది పైకి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? జాగ్రత్తగా మైండ్లో పెట్టి ట్రేడ్ చేయండి. అర్థమైందా? ఇదిగో ఈ లెవెల్స్ కొత్తగా లెవెల్స్ గీయాల్సినంత అవసరమే లేదు. ఇదిగో ఈ లెవెల్సే ఈ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ మనసులో పెట్టుకోండి. ఈ ట్రెండ్ లైన్ కూడా మీరే తీసుకోండి. ఈ ట్రెండ్ లైన్ని ఇలా టచ్ చేసి పైకి వెళ్ళాలి అని చెప్పి మనసులో పెట్టుకోండి. ఇంపార్టెంట్ లెవెల్ చూస్తే మాత్రం ఈ రెండు లెవెల్స్ మాత్రం ఇంపార్టెంట్ లెవెల్స్. ఎప్పుడైతే దాన్ని క్రాస్ చేస్తుందో బ్రేక్ చేస్తుందో అది ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతుంది. నిఫ్టీలో ఫ్రెండ్స్, నేను లెవెల్స్ చెప్పాను. అదిగోండి బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ చెప్పాను, నిఫ్టీలో కూడా లెవెల్స్ చెప్పాను ఫ్రెండ్స్. అదే కాకుండా మన ఛానల్లో రేపటికి ఇంట్రాడేకి చెప్తున్నాను. ఇంట్రాడే స్టాక్స్ని వాటిని ఏ విధంగా ట్రేడ్ చేయాలి, అవి ఇంట్రాడే పర్పస్ కంటే పొజిషనల్ ట్రేడింగ్ పర్పస్లో బాగా మనకి ఉపయోగపడతాయి. అర్థమవుతుంది? ఒక 1 వీక్ వరకు హోల్డ్ చేసుకొని దాన్ని సెల్ చేసుకునే విధానికి కూడా మనకి ఉపయోగపడుతున్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇప్పుడే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు, దీని మీద పూర్తిగా నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే నా దగ్గర ట్రేడ్ చేసుకోవాలనుకుంటే, నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకున్నా, అకౌంట్ హ్యాండ్లింగ్ నాకు ఇచ్చి దీంట్లో స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలన్నా, లేకపోతే 1 డే ట్రేడింగ్ సెషన్లో మీకు నేను ఇంట్రాడే ఏ విధంగా చేయాలో నేర్పిస్తాను. దానికి నా డిస్క్రిప్షన్ నా నెంబర్ ఉంది కనుక నా దగ్గర కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా నేను మీకు నేర్పిస్తాను. నా దగ్గరకు వచ్చి మీరు తీసుకున్నప్పటి నుంచి ఒక ట్రైనింగ్ సెషన్ తీసుకున్నప్పటి నుంచి ఖచ్చితంగా కూడా మీరు ఫైనాన్షియల్గా గ్రో అవుతారు. ఖచ్చితంగా మీకు మార్కెట్లో డబ్బులు పోగొట్టుకునేటువంటిది పరిస్థితి రాదని చెప్పి నేను భరోసా ఇస్తున్నాను. 100% కూడా మీరు ఏమాత్రం కూడా లాస్ అవ్వకుండా నేను నా దగ్గర ఉన్న కొన్ని స్ట్రాటజీస్ అని చెప్తాను. నా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి, మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే నాకు ఫోన్ చేస్తారో నేను అడ్రస్ చెప్తాను. అడ్రస్ చెప్పిన నా దగ్గర రండి. ఖచ్చితంగా మీకు ఒక ట్రైనింగ్ సెషన్ పెడతాను. లేదనుకుంటే మా ఉద్యోగాల్లో మేము బిజీగా ఉంటామండి, మాకు కుదరదు, మీరే అకౌంట్ హ్యాండ్లింగ్ చేయండి అని చెప్తే దానికి తగ్గట్టుగా నేను మీకు దానికి సహాయం చేస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కాకుండా రేపటి ఇంట్రాడే స్టాక్స్ చెప్తున్నాను. ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అనేటువంటి ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోని కూడా చూడండి. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో బేసిక్స్ కూడా చేయబోతున్నాను, అది కూడా చూడండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, రోజుకి మీరు ఇస్తున్న సపోర్ట్ని బట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.